నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథల్ల ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మనకి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడిన అంశం కలకత్తా డాక్టర్ హత్య కేసు అత్యాచారం హత్య కానీ ఎంత దారుణంగా చంపారంటే ఆ అమ్మాయిని చంపింది విన్నా కూడా ఎన్నిసార్లు వీడియో చూసినా కూడా కళ్ళు చెమర్చకుండా ఉండవన్నమాట. అసలు అలా చంపుతున్నప్పుడు మనుషులే కదా, తోటి మనిషినే కదా చంపుతుంది. అంత క్రూరంగా చంపుతున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ చిన్నప్పటి నుంచి ఏమన్నా అలాంటి ఆలోచనలతో పెరిగారా, లేక ఆ ఆలోచనలోకి ఎందుకు వస్తారండి? అంత క్రూరంగా చంపాలన్న మనసు ఎలా వస్తుంది? అవునండి, మీరు ఇది మనం సమాజంలో చూస్తున్నాము. ఇటువంటివి చాలా జరుగుతున్నాయండి. ఇది కొంచెం డాక్టర్ కాబట్టి ఈ కేసు బయటపడి ఇంత దానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దేశం నలుమూలలో చాలా జరుగుతూ ఉంటాయండి. అదే డాక్టర్, అందుకే నేను అంటున్నా రేప్ కేసులు చాలానే జరుగుతున్నాయి, కానీ ఇంత క్రూరంగా చంపడం అనేది ఈ కేసులోనే చూసాం మనం. సరే, దీనికి చాలా కారణాలు ఉంటాయండి. ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారు మనుషులు అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. కొన్ని ఇంపార్టెంట్ కారణాలు చూద్దామండి. ఇవాళ మనుషులు బాగా చదువుకున్న వాళ్ళైనా సరే ఎలాంటి తప్పు చేయడానికైనా హింస చేయడానికైనా భయపడటం లేదండి. జనాల్లో భయం అనేది పోయిందండి కంప్లీట్గా. ఎందుకు పోయింది అంటే ఇలాంటి తప్పులు చేసినప్పుడు వెంటనే కఠినమైన శిక్షలు కనుక అమలు చేస్తే అప్పుడు రెండో వాళ్ళు చేయడానికి భయపడతారండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ జరగకుండా టీవీలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఈ నెగటివ్ని అందరి మైండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం. చేయాల్సింది ఏంటంటే వీటికి సొల్యూషన్స్ కావాలండి. ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు? సరే, ఇక్కడ మీ మాటకి నేను ఒక మాట అడ్డం వస్తున్నాను. టీవీల మీద డిబేట్లు పెట్టినా ఏం చేసినా హైకోర్టులకు రీచ్ అవ్వాలనో న్యాయస్థానానికి న్యాయం జరిగించే వాళ్ళకి రీచ్ అవ్వాలని జరుగుతున్నాయి, కానీ నెగిటివ్ని మైండ్లో పెట్టే ఉద్దేశం ఎవరికి ఉండదు. అదొక చిన్న మాట నేను మీకు అడ్డం. అంటే మీరు ఆ విధంగా మీ బ్రెయిన్ ఆ విధంగా చెప్తుంది. నా బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఒకసారి చెప్పండి పర్వాలేదు, కానీ రిపిటీషన్ వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి కూడా భయాలు ఏర్పడతాయండి. అనవసరమైన భయాలు వస్తుంటాయి అన్నమాట. అది లాంగ్ టర్మ్లో నష్టం చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే కఠినమైన శిక్షలు ఇమీడియట్గా అమలు చేయకపోవటం వలన ఇటువంటి హింసా ప్రవృత్తికి మనుషులు మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఓకే, ఈ విధంగా కాలయాపన చేస్తూ వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి టైం అంతా పోతుంది. ఈ లోపల ఆ వ్యక్తులు కనుక బాగా డబ్బులున్న వాళ్ళైతే ఆ సాక్ష్యాలని తారుమారు చేస్తారు, లేదా వాళ్ళు డబ్బులు పెట్టి కొంటారు, చట్టాల్లో ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని బయటకు రావచ్చు. లేదా కింద కోర్టులో శిక్ష వేసింది అనుకోండి, ఒక 5-6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ పై కోర్టులకు వెళ్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా సంవత్సరాల తరబడి దీన్ని ఈ విధంగా ముందుకెళ్ళడం వల్ల ఇటువంటి శిక్ష పడకపోవటం వల్ల జనాలలో ఒక అభిప్రాయం ఏర్పడింది, వాళ్ళ బ్రెయిన్లో ఏర్పడిందంటే మనం ఏం చేసినా మనల్ని ఎవరు ఏమి చేయలేరు. ఆ భయం అనేది పోయిందండి. దీనికి మళ్ళీ ఎందుకు భయం పోయిందంటే రకరకాల కారణాలు. పిల్లల్ని పెంచే విధానం అండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే చేశారో అతను చిన్నప్పుడు కొన్ని రకాల తప్పులు చేసి ఉంటాడండి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? సపోజ్ రిచ్ ఫ్యామిలీ అనుకోండి, చేసేలు ఇగ్నోర్ చేస్తుంటారు. ఆ తప్పుల్ని చిన్నప్పుడే కరెక్షన్ చేయాలండి. నువ్వు ఈ విధంగా ఆడపిల్లలతో ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా ప్రవర్తించకూడదు అని చిన్నప్పుడే మనం కరెక్షన్ చేశామనుకోండి, ఇప్పుడు ఇటువంటి పనులు చేయగలరా? చేయలేరు. మనం ఏం చేస్తున్నాం, చిన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో వాళ్ళు మరి సోషల్ మీడియా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ క్రైమ్ సీరియల్స్, క్రైమ్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా. అవన్నీ కొంతమంది చూస్తున్నారు కదా. అవన్నీ చూసి ఆ ప్యాటర్న్స్ వీళ్ళ మైండ్లో పడిపోతాయండి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నటువంటి దీంట్లోకి వాళ్ళ బ్రెయిన్ నెట్టుందండి వాళ్ళు. ఎందుకంటే ఆ క్రైమ్ సీరియల్స్లో క్రైమ్ చేయడం చూపిస్తారే కానీ వాళ్ళకి పడిన శిక్షను చూపించరండి. రైట్, వాళ్ళు ఎంత టెక్నిక్గా క్రైమ్ చేశారని అది చూపిస్తారు, ఎలా చేసి తప్పించుకోవాలి అది చూపిస్తారే కానీ
వీళ్ళ శిక్ష పండుగ ఇక్కడ చూపించరండి. ఇప్పుడు వీళ్ళ బ్రెయిన్ ఏం చేస్తుందంటే నేను కూడా ఐడియా వేసి నేను కూడా చేయొచ్చు కదా అన్న బ్రెయిన్ ప్రొజెక్షన్ రిపిటేషన్లోకి వెళ్ళిందండి. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో హింసా ప్రవృత్తి చేసినప్పుడు అతను కాన్షియస్గా లేడండి, వాళ్ళు కాన్షియస్గా ఉండరు. బ్రెయిన్ ఫుల్గా డామినేషన్లో ఉంటుంది ఆ ఆలోచనలతోటి, లేదా అతను ఆల్కహాల్ని తీసుకొని ఫుల్ కాన్షియస్ లేకుండా ఆ బ్రెయిన్ ఏ రొటీన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంది, ఈ మధ్య మరి చాలామంది చూడండి ఈ పోర్నోగ్రఫీకి చాలామంది అడిక్ట్ అయిపోయారండి. మరి వాళ్ళు అవకాశం దొరకటం లేదు, అవకాశాల కోసం వేటాడుతూ ఉంటారండి. అందుకని మనం చూసిన చిన్నపిల్లలను కూడా మరి వాళ్ళు వదిలిపెట్టకుండా కొన్ని రకాలుగా హింసించడం మనం చూసాం కదా. కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే వీళ్ళల్లో ఆ రాంగ్ ప్రోగ్రామింగ్ అనేది పడి ఆ రాంగ్ ప్రోగ్రామింగ్ రన్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయండి. మనం అనుకుంటాం ఇంత పైశాచంగా ఎలా చేశాడని చెప్పేసి, అతను కాన్షియస్గా ఉండడండి. ఆ బ్రెయిన్లో ఏ ప్రోగ్రామ్ అయితే నెగిటివ్ ప్రోగ్రామ్ రన్ అయిందో ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం ఎగ్జిక్యూషన్ జరిగిపోయిందండి. మరి మనుషులను మర్చిపోతారా? అదే తనకి నొప్పి కలిగితే ఎంత నొప్పో అవతల వాళ్ళకి కూడా అదే అని ఆలోచించరా? అది ఎప్పుడు వస్తుందండి, మీరు కాన్షియస్గా ఉంటే ఆలోచన మీకు వచ్చింది. పారిపోయే కాన్షియస్నెస్ ఉంటుంది కదా, మరి ఎలా తప్పించుకోవాలో కాన్షియస్నెస్ ఉంటుంది కదా. మరి అదే ముందుగానే బ్రెయిన్లో ప్రోగ్రామ్ ఉంటుందండి, పని చేసేసే పరిగెత్తనేది ఉంటుందండి. అర్థమైందా? ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిందంటే ఇవన్నీ బ్రెయిన్లో స్టోర్ అయినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం మనిషి ప్రవర్తన నడుస్తూ ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లుగా టీవీలో చాలా ప్రోగ్రామ్స్ ఇలాంటివి అందరూ చూస్తున్నారు, కానీ అందరూ అలా అవ్వట్లేదు కదా. ఓకే, అందరూ అవ్వట్లేదు కదా అని మీరు అన్నారు, కరెక్టే. అంటే కొంతమంది బ్రెయిన్లో స్ట్రాంగ్గా స్టోర్ అవ్వదు, ఒకసారి చూసి వదిలేస్తారు. కొంతమంది మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు, అప్పుడు ఆ ప్యాటర్న్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట లోపల. అలా చూసినప్పుడు డాక్టర్ అలా జరుగుతున్నప్పుడు అయ్యో అన్న ఫీలింగ్ కొంతమందికి వస్తుంది కదా. వచ్చిన వాళ్ళు చేయరండి, అయ్యో అనే ఫీలింగ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ముందుకు అడిగేయరండి. మనుషులకి ఎవరికైనా అదే కదా రావాలి. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిందంటే ఇప్పటి వరకు మన జీవితాన్ని మనం నడపట్లేదు కాన్షియస్గా, బ్రెయిన్ నడిపిస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన బ్రెయిన్ లోపల ఏ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్రెయిన్ ఎన్విరాన్మెంట్లోంచి తీసుకుంటుందండి, మన జ్ఞానేంద్రియాల ద్వారా. ఓకే, జరిగే సంఘటనలు కావచ్చు, టీవీలో చూసిన ప్రోగ్రామ్ కావచ్చు, తన జరిగిన ఓన్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఇవన్నీ స్టోర్ అవుతాయి అన్నమాట. ఆ స్టోర్ అయిన దాన్ని బట్టే ప్రతిరోజు మన జీవితం నడుస్తుందండి. కాబట్టి ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇలాంటి వాళ్ళని మార్చాలి అంటే ఆ ప్రోగ్రామ్ మార్చాలండి. ఓకే, ఆ ప్రోగ్రామ్ మారిస్తేనే వీళ్ళు మళ్ళీ నార్మల్ పీపుల్ అవుతారండి. అందుకని మేమేం చేస్తున్నామంటే అసలు ఈ ప్రోగ్రాము ఏర్పడకుండా మనం మంచి ప్రోగ్రాం ఏర్పడితే చిన్నప్పటి నుంచి కనుక చేస్తే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారండి. ఇవాళ స్కూల్స్, కాలేజెస్, పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పిల్లల్ని ఒక మంచి పౌరులుగా తయారు చేయడానికి ఏ ప్రోగ్రాం కావాలో ఆ ప్రోగ్రాం వీళ్ళ బ్రెయిన్లో స్టోర్ అయ్యేటట్టుగా చేయాలండి. చేస్తే అప్పుడు ఇలాంటి హింసా ప్రవృత్తి కార్యక్రమాలు జరగకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్, మనం అమ్మాయి గురించి డాక్టర్ గురించి డిస్కషన్ చేశాం కాబట్టి, ఆమెకు జరిగిన ఇన్సిడెంట్ గురించి కాబట్టి, వాళ్ళకి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురు ఇంత దారుణంగా మన పిల్లలకి ఒక దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎంతో అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళకి మీరేమైనా ఒక 2 మాటలు చెప్పండి. ఇది వాళ్ళకి పెద్ద షాక్ అండి, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఇంత ఘోరాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందుట్లో పాపం వాళ్ళలో చాలా పాజిటివ్ హోప్స్ ఉంటాయి. ఆమె చక్కగా ఎంబీబీఎస్ చదువుకుంది, ఇప్పుడు జూనియర్ డాక్టర్గా చేస్తుంది, పీజీ అయిపోతుంది. ఓకే, తనకు ఒక మంచి ఉద్యోగం రావచ్చు, సొసైటీకి ఎంతో సేవ చేయొచ్చు అన్నటువంటి వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందని ఎంతో ఆశతో ఉంటారండి. ఒక్కసారి అది జీరో అయిపోతే వాళ్ళు తట్టుకోలేరండి వాళ్ళు. వాళ్ళకి మనము ఎందుకంటే ఈ లోటుని ఎవరు పూడ్చలేరండి, జరిగిపోయింది అది. మనము యాక్సెప్ట్ చేయాలని తప్పదు అది. దీని ఇప్పుడు మన చేతుల్లో ఏమి లేదు, ఎంత ఆలోచించినా మనము ఆ జరిగిన దాన్ని మళ్ళీ ఏమి మనము దాన్ని రెక్టిఫై చేయలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే, టైం పట్టుద్ది. యాక్సెప్ట్ చేసినా కూడా ఆ థాట్స్ అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే అమ్మాయి ఇంత ముందు వెళ్తే మంచిగా మాట్లాడిన మాటలు కదా, వాళ్ళ లైఫ్ ప్లాన్ చేసుకుంది, అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ పాపం యాక్టివిటీ చాలా బాధ పెడుతుంటాయండి. సో వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర కొంచెం వెళ్ళి కొంచెం మెల్లమెల్లగా కొంచెం రైట్ థాట్స్ మెల్లమెల్లగా బ్రెయిన్లోకి పంపించి
రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఓకే ఇప్పటి నుంచైనా వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఎలా ముందుకు వెళ్ళాలి ప్రశాంతంగా అనేది నేర్చుకుంటే వాళ్ళు మెల్లమెల్లగా మంచి లైఫ్లో నార్మల్ లైఫ్లోకి రావచ్చండి. లేకపోతే వీళ్ళు కూడా మానసికంగా రకరకాల సమస్యలకు గురయ్యి ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉందండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. నమస్కారం.